నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. పేదల పక్షపాతిగా ఎన్నో పథకాలు అమలు చేసిన నేత వైఎస్ కొనియాడిన ఏపీ ఉప సభాపతి కోన రఘుపతి. వేములకొండను కొత్త మండలంగా ప్రకటించాలి. నిరసన కార్యక్రమంలో అఖిలపక్ష నాయకుల డిమాండ్. హాస్టళ్లలో పాత పద్ధతిలో మెనూ పటిష్టంగా అమలు చేయాలి. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోండి. అధికారులకు మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదల పక్షపాతిగా ఎన్నో గొప్ప పథకాలు సంస్కరణలు అమలు చేసిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని బాపట్ల ఎమ్మెల్యే ఏపీ ఉపసభాపతి కోన రఘుపతి కొనియాడారు. వైఎస్ 13వ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మూర్తినగరం, ప్యాడిసన్ పేట, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాలలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా నేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశ్రావు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, జెడ్పీటీసీ పిన్నిబోయిన ఎస్సేరు రాణి తదితరులు పాల్గొన్నారు. మరి పేదల ఆరోగ్యం కాపాడేటువంటి వ్యక్తిగా మహిళని లక్షాధికారిని చేయాలన్నటువంటి తలంపుతో పెద్ద ఎత్తున డ్వాక్రా గ్రూపులకి మహిళల్ని గుర్తించి ప్రోత్సహించి మరి హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. మరి పేదల ఆరోగ్యం కాపాడేటువంటి వ్యక్తిగా మహిళని లక్షాధికారిని చేయాలన్నటువంటి తలంపుతో పెద్ద ఎత్తున డ్వాక్రా గ్రూపులకి మహిళల్ని గుర్తించి ప్రోత్సహించి మరి హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండను నూతన మండలంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం 43వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అన్ని అర్హతలు వేములకొండకు ఉన్నాయి కనుక కొత్త మండలంగా ప్రకటిస్తే అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. వేములకొండను నూతన మండల కేంద్రంగా ప్రకటించకుంటే తమ దీక్షలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఈరోజు మనం 43వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో వేములకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి ప్రభుత్వం అని మా ప్రధానమైన డిమాండ్. మేము ఒలిగొండలో ఏముంటాం కానీ వేములకొండ రాకపోనియండి. 10 గ్రామాలు మాకు సరిపోయిన మండలానికి సరిపోయిన ఉన్నాయి. మీరు మనస్ఫూర్తిగా మా వేములకొండ మండలాన్ని సహకరించాలి. మీరు అదే ఒలిగొండలో ఉండుర్రి. ఈ అరువు వాళ్ళు కూడా అన్నారు మేము ఒలిగొండ ఉంటాం కానీ అది మాకు వదిలిపెట్టండి, మీకు ఉండుర్రి. దయచేసి మాది నిజమైన కోరిక. అన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, అన్ని ఆఫీసులు రేపటి మండలం పెట్టిన ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. అన్ని ఆఫీసులకు అన్ని సరిపోయే స్థలాలు, బిల్డింగ్లు అన్ని ఉన్నాయి. మన విడిపోయేప్పటికి 10 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ 33 జిల్లాలు చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? పాలన సౌలభ్యం అందాలంటే జిల్లాలు ఎక్కువ ఉంటే అంతగా చేసుకున్నాం కదా. అదే విధంగా మండలాలు కూడా మనం ఎక్కువ చేసుకున్నాం. ప్రతి గ్రామానికి పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఆంబులెన్స్ ఉన్న గ్రామాలను కూడా చిన్న గ్రామానికి ప్రకటించారు గ్రామ పంచాయతీగా. ఎందుకు? ప్రజలకు అందుబాటులో సౌకర్యం జరగాలని. అది దృష్టికించుకొని ముఖ్యంగా ఎమ్మెల్యే గారైనా, మంత్రి గారైనా, సీఎం గారైనా, కలెక్టర్ గారైనా, పాలకులైనా సరే ఏ గ్రామం అయితే కరెక్ట్, ఏ గ్రామం అయితే కరెక్ట్ కదా అని అందరూ దృష్టిలో పెట్టుకొని మాకు సపోర్టింగ్ ప్రతి ఒక్క గ్రామం తెలపాలని మేము కోరుచున్నాం. భువనగిరి జిల్లాలో మరి ఒలిగొండ పెద్ద మండలం జిల్లాలోనే 37 గ్రామ పంచాయతీలు, మరి 15 రెవెన్యూ ఆమ్లెట్లతోని
55 గ్రామాలతోని ఈ వలిగొండ మండలం నడుస్తూ ఉంది. జిల్లాలోనే పెద్దది. ఎందుకంటే మరి ఇంత పెద్ద మండలంలో మరి ప్రజలు అవసరాల రీత్యా ఎంఆర్ఓ ఆఫీసు కానివ్వండి, ఎండీఓ ఆఫీసు కానివ్వండి, మిగతా ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలకు పోతే మరి సిబ్బంది కొరత వల్ల పనులు జరగట్లేదు. మరి మండల కేంద్రానికి పోవాలంటే మరి 25 కిలోమీటర్ల నుంచి దుప్పేలి నర్సాపురం వాళ్ళు మరి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక చాలా. ప్రభుత్వ హాస్టళ్లలో పాత పద్ధతిలోనే మెనూ పటిష్టంగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ విఘ్నేష్, బోడా అనిల్ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలను 3,500 రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, నాగరాజ్, సంజయ్, జిల్లా సహాయ కార్యదర్శి విశాల్, దీపిక, విద్యార్థులు పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన బస్ ఛార్జీలను వెంటనే, బస్ ఛార్జీలను వెంటనే పోరాడదాం. తగ్గించేంత వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత వారం రోజుల నుండి విద్యారంగ సమస్యలపైన ఇవాళ సర్వేలు చేస్తూ, అధ్యయన యాత్రలు చేస్తూ ఈ కలెక్టరేట్ ముట్టడి అనేది పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా విద్యారంగ సమస్యలు, ఇవాళ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ కేజీబీవీల్లో అనేక సమస్యలు సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఓ పక్క మెచ్చార్జీలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ పోరాటాలు చేస్తుంటే, ఇవాళ విద్యార్థుల మెనూని ఇవాళ తగ్గించడం బాధాకరం చెప్పి ఇవాళ ఎస్ఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇవాళ మన ఊరు మనబడి పథకం కింద ఇవాళ అన్ని పాఠశాలలు, నిజామాబాద్లో ఉన్న అన్ని పాఠశాలలు అభివృద్ధి చెందాలని చెప్పి చేయాలని చెప్పి, దాంతో పాటుగా ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెడతా అని చెప్పి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా దాన్ని అమలు చేయకపోవడం బాధాకరం. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు, అదేవిధంగా జీపు యాత్రలు, అధ్యయన యాత్రల సందర్భంగా ప్రతి ప్రభుత్వ హాస్టల్ సర్వే చేసినట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా ఈరోజు సమస్యల పట్ల విద్యార్థులు కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భీమ్గల్ కేజీబీ చూసుకున్నట్లయితే పూర్తిగా పక్కన డంపింగ్ యార్డ్ ఉంది. వాళ్ళు 3 పూట్ల భోజనం చేస్తే ఆ స్మెల్కి వాళ్ళు వామిటింగ్ చేసుకొని ఈరోజు హాస్పిటల్ పాలవుతున్నారు. కేజీబీలో సరైన ఏఎన్ఎం సిస్టమ్స్ లేదు. అదేవిధంగా క్యాబినెస్ లేకపోవడంలో బాత్రూంలో వాళ్ళ దోమలతోని, ఈగలతోని అనారోగ్య పాలవుతున్నారు విద్యార్థులు. కాబట్టి కేజీబీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా బాలికల హాస్టల్ సమస్యలు ఈరోజు పూర్తిగా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు ఈరోజు కేసీఆర్ ఒక మాట చెప్పిండు. కార్మికుల కొరకైనా, కర్షకుడి కొరకైనా ఒకే విద్యా విధానం కల్పిస్తా అని చెప్పిండు. మరి కేజీపీ ఉచిత విద్య ఇస్తా అని చెప్పిండు. ఇప్పటివరకు 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థుల సమస్యల పట్ల కనీసం చిత్తశుద్ధి లేకపోవడం ఈ కేసీఆర్ కి అది ఆయనకే దక్కిందని మేము. గణేష్ నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి అధికారులకు సూచించారు. బట్టివాగు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. బారికేడ్లు, సీసీ కెమెరాలు, క్రేన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి తీపిస్తా సార్, పొడికి తీపిచ్చి అక్కడ కట్టేపిస్తా. ఇదంతా బారికేడ్ కట్టిస్తా. అక్కడ నుంచి బారికేడ్ కట్టిస్తా. ఇక్కడ 2 10 బండి పెడతా, ఒకటి క్రేన్ పెడతా. ఇక్కడ ఇంకో చిన్న జేసీ పెడతా, మా లేబర్లు పెడతా. ఇక్కడ కొండలు వేసి ట్రైన్తో తీసేవాళ్ళు ఆపాన్ చేస్తారు. చిన్న గణపతులు వస్తే అక్కడ నుంచి అటు ఎక్కిస్తాం. ఐదు ట్రైన్ సెట్ అవుతుంది సార్. లాస్ట్ టైం సార్ ఈ సౌండ్ అంటే మాకు స్పెషల్గా పెట్టారు ఒకరోజు. ఇప్పుడు ఈరోజు ఎప్పుడు వస్తుంది? మాకు శనివారం కన్ఫర్మా సార్? శనివారం పౌర్ణమి వేసుకుంటాం. ఈసా కూడా చేస్తా అంటున్నాడు. ఈసా కూడా
సార్ నెట్టి మన సిఐ గారు సార్ జనరేటర్ పెట్టుకుంటాం సార్. జనరేటర్ ఆల్రెడీ లాస్ట్ టైం మనం జనరేటర్ వాడకుండా కానీ జనరేటర్ స్పేర్లో పెట్టుకున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలోని ఫ్యాక్షన్ గ్రామం బుడాయిపల్లిలో నిర్వహించిన గణేష్ నిమజ్జనంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప పాల్గొన్నారు. నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్న ఆయన డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఉత్సాహంగా చిందులేసి గ్రామస్తులను ఆనందంలో ముంచెత్తారు. ఫ్యాక్షన్ కారణంగా సరిగ్గా ఒకరినొకరు కలవని గ్రామస్తులను ఏకం చేసి ఒకే వరుసలో చిందులేయించారు. ఈ వేడుకలలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య, రూరల్ సిఐ చిన్నపెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్నం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్ చిత్రపటానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ ప్రభుత్వంలో ఆయనతో కలిసి నడిచిన రోజులు, పలు సందర్భాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పరివంతమయ్యారు. నెల్లూరులో ఉన్న నేను ఆ రోజు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ని. 11 గంటలకల్లా నెల్లూరు రావాలి. నెల్లూరు వచ్చి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. రచ్చబండ కార్యక్రమం ప్రారంభం ఆ రోజు. వస్తారని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా మంత్రి గారు అందరూ కూడా 3 గంటల వరకు కూడా వెయిట్ చేసిన తర్వాత లేకపోతే ఎలా నీళ్ళు వచ్చేస్తాయి. నేను ప్రత్యక్ష సాక్షులు కాబట్టి ఆయనతో ఉన్నటువంటి పొద్దున కూడా చెబుతున్నారు. మీకు సంబంధించినటువంటి 3 సార్లు 4 ఫోటోలో నిజాంపట్నం గోళ్ళకామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఇది కూడా పొద్దు నుంచి టీవీలో వేస్తున్నారని నేను చెప్పేశాను. సాక్షిలో ఎప్పుడు చూసినా కానీ అవి వస్తాయి. కారణం ఏదన్నా తర్వాత కానీ మరి వారికి నాకు మా కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం అలాంటిది, ఆ బాంధవ్యం. సో ఆ విధంగా మనకి దూరమై 13 సంవత్సరాలు అవుతుంది. ఆ మహానుభావుడు పెట్టినటువంటి పథకాలు ఈరోజు కూడాను ఎంతోమంది ప్రాణాలతో ఉన్నారంటే ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ. ఇవాళ కూడా మేము గడపకి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక ఆయన షర్ట్ ఓపెన్ చేస్తారు. ఇదిగో చూడండి, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టిన పథకం ద్వారా నేను బైపాస్ సర్జరీ చేయించుకుని ఈరోజు సంతోషంగా ఉన్నారు. అంటే అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆ మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న విషయం తల్లిదండ్రులకు సైతం తెలియదు. పెళ్లి చేసుకున్న 3 రోజులకే ఏమైందో ఏమో ప్రాణం తీసుకోవాలని కత్తితో గొంతు కోసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉల్లికల్లుకు చెందిన 19 ఏళ్ల మహేంద్ర ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఎవరికీ తెలియకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న 3 రోజులకే కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పరుగున కళ్యాణదుర్గం ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ అబ్బాయి ప్రేమించిన విషయం కానీ, పెళ్లి చేసుకున్న విషయం కానీ, ఆ అమ్మాయి ఎవరన్న విషయం కానీ తమకు తెలియదని యువకుడి తండ్రి మల్లికార్జున స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేంద్ర పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. చెప్పండి. లవ్ ఫెయిర్ నుంచి మా అబ్బాయి గొంతు మోసుకున్నాడు. ఎందుకని లవ్ ప్రేమించుకున్నాడు. అమ్మాయి రాలేదన్నా లేకుంటే ఎట్లా? ఆ అమ్మాయి కోసమే కోసుకున్నాడు. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు అబ్బాయి? అది ఎప్పుడు మాకే 3 రోజులు అయింది. మాకే తెలుసు. పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడు. మీరేమో నేను
పొద్దున్నే ఇంప్రెషన్ వచ్చింటే 7 మేము బాడకి కారు తీసుకొని వచ్చి పిల్లల్ని పిలుచుకోమని. సొంతూరు ఎవరు? సొంతూరు పులికల్లి. అబ్బాయి పేరు ఏం పేరు? మహేంద్ర. అమ్మాయి పేరు? అమ్మ పేరు జానకి. అమ్మాయి పేరు? అమ్మాయి పేరు చంద్ర. మీకు తెలియదా? అబ్బాయి ఏం చదివినాడు? అబ్బాయి సెకండ్ ఇయర్. ఇంటరా డిగ్రీనా? సెకండ్ ఇయర్ ఇంటర్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు? ఇప్పుడు ఆటోలో ఉద్యోగం ఆటోలో. ఎంత ఏజ్ అప్పుడు ఉంది? ఇప్పుడు 19. గత నెల 23న బాపట్ల మండలం గుడిపూడి కర్లాపాలెం రోడ్డులో కాలినడకన వంతెన కింద గుర్తు తెలియని యువకుని శవం కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ కె శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ వెంకట ప్రసాద్ సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. డీఎస్పీ ఏ శ్రీనివాసరావు రూరల్ పోలీస్ అధికారులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో సంఘటన పూర్వాపరాలను వివరించారు. అన్ఐడెంటిఫైడ్ బాడీ బయటకి తీసి చూసేటప్పుడు ఆ బాడీ మీద అండ్ కాళ్ళ మీద స్టోన్స్ కట్టేసి, వైర్స్తో స్టోన్ కట్టేసి ఆ బాడీ అక్కడ కాలువలో పారేసినట్లు గుర్తించడం జరిగింది. సో ఆ బాడీ సంబంధించి బాడీ ఫొటోస్, బాడీ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఆ రాత్రి ఆ బాడీ ఐడెంటిటీ గుర్తించడం జరిగింది. సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సిఐ బాపట్ల రూరల్ ద్వారా టేకప్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు 2 ముద్దాయిలని పొన్నూరు టౌన్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో బేసికలీ ఈ సెక్షువల్ జెలసీ వలన ఈ ముద్దాయిలు ఎవరైతే ఏవానైతే ఉన్నారో వాళ్ళ సెక్షువల్ జెలసీ వలన ఈ డిసీజ్ని చంపడం జరిగింది. సో ఎవరైతే ఏవన్ ఉన్నారో పుట్ల ప్రేమ్ దివేన్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ పొన్నూరు టౌన్, అతను డిసీజ్డ్ది ఒక అమ్మాయితో అఫేర్ ఉంటే ఆ అమ్మాయి డిస్టెంట్ రిలేటివ్ ఇతను ఏవన్. సో ఎవరైతే ఏవన్ ఉన్నాడో అతను కూడా కొంతసేపు అమ్మాయి వెంట తిరిగారు. అమ్మాయితో కొంతసేపు అతనికి కూడా అఫేర్ ఉంటే తర్వాత అమ్మాయి అతనిని రిజెక్ట్ చేసి ఎవరైతే మన డిసీజ్డ్ ఉన్నాడో అతనితో అఫేర్ అయింది. సో దాని వలన ఆ జెలసీ వలన ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఏవన్ ప్రేమ్ దివేన్ కుమార్, అతను 5th జూలై రోజున మన సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద అమ్మాయి బర్త్డే ఉంటే ఆ రోజు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ అక్కడ అమ్మాయితో పాటు అక్కడ వస్తే ఇతను ఎవరైతే ఏవన్ ఉన్నాడో, ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను ఆ రోజు డిసీజ్ని వార్న్ చేయడం జరిగింది. దట్ నువ్వు అమ్మాయి వెంట వస్తే నిన్ను చంపుతామని వార్న్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మాకు తెలిసినాక ఈరోజు మార్నింగ్ వాళ్ళను తలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదంలో కోమటికుంట తండకు చెందిన చిలుకమ్మ, మౌనిక అనే గిరిజన మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల కేంద్రంలో ఒక DCM లారీ కింద పడి చనిపోవడం జరిగింది. ఆ రోడ్డు చాలా కంజెస్టెడ్గా ఉంది. గతంలో ఆ రోడ్డు వెడల్పు చేయడానికి నేను అనేక ప్రయత్నాలు చేసినాను. అప్పుడు ప్రయత్నాలు చేసి మంజూరు కూడా చేయించినాను. కానీ అప్పుడు గ్రామస్తులు అందరూ కూడా విచ్చేసి మా గ్రామంలో బిజినెస్ దెబ్బతింటుంది, మా ఇండ్లు పోతాయని చెప్పి దాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చి ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ
నేను ఈ సంవత్సరం సిఆర్ఎఫ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు 50% ఆ నిధుల నుంచి తలకొండపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆమనగల్కు మరి భవానీ ఫంక్షన్ హాల్ మాడుగుల రోడ్ వరకు సుమారు ఒక 20 కిలోమీటర్ల రోడ్డుకు 37 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఈ 37 కోట్ల రూపాయల్లో తలకొండపల్లి టౌన్ మొత్తం కూడా 66 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయడానికి, ఆమనగల్లో కూడా అయితే మన బీసీ కాలనీ సురసముద్రం వెనుక నుంచి ఆమనగల్ పట్టణంలో ఉన్నటువంటి రోడ్డును వెడల్పు చేస్తూ భవానీ గార్డెన్ వరకు కూడా 66 ఫీట్ల రోడ్డు కొరకు మంజూరు చేయించడం, టెండర్స్ కూడా అయిపోయినాయి, టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయింది. అది మరి పరిపాలన ఆమోదం కొరకు టెండర్ బిడ్స్ కూడా ఓపెన్ చేయించడం జరుగుతుంది. అతి త్వరలో ఈ తలకొండపల్లి అండ్ ఆమనగల్ పట్టణాలను రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డును మధ్య నుంచి 33 ఫీట్లు ఇటుపక్క, మధ్య నుంచి 33 ఫీట్లు ఇటుపక్క దాన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తాం. ఎవరు అడ్డుపడ్డా, ఎవరు దాన్ని మరి అడ్డుకోవాలని చూసినా మేము తప్పకుండా ప్రజల కోరిక మేరకు, ప్రజల కొరకు తప్పకుండా చేయించడం జరుగుతుంది. ఆ వెంటనే పనులు ప్రారంభించి ఆ రోడ్లను కూడా వెడల్పు కార్యక్రమం చేస్తాం. మరి చనిపోయినటువంటి కుటుంబాలు, 2 మహిళలు చనిపోయారు. ఆ కుటుంబాలకు మేము కూడా ప్రభుత్వ పరంగా ఆలోచించి వారికి ఏదైనా అధికారులను వెంటనే పంపించి, R&B అధికారులను కానీ రెవెన్యూ అధికారులను పంపించి వారికి కావాల్సినటువంటి మరి వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో ఏం కథనో అవన్నీ కూడా పంపించి పరిష్కారం చేయడం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా భగవంతుడు ప్రార్థిస్తాను. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం కొత్త నందాయిపాలెంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి ఎంపీటీసీ తాండా సాంబశివరావు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి చేసిన సేవలను కొనియాడారు. ఆయా కార్యక్రమాలలో నల్లమోతువారిపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ కుంటా రత్నబాబు, కొత్త నందాయిపాలెం సీనియర్ వైసీపీ నాయకులు సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, భర్త అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా నల్లమోతువారిపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో మరి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, అలాగే భారతదేశంలో కూడా మరణం లేనటువంటి ఒక మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన పరిపాలనలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి సాహసమైనటువంటి పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆయన పరిపాలించినటువంటి సమయాన్ని ఒక రామరాజ్యంగా కూడా ప్రజలందరూ చెప్పుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి మహానేత మరి దురదృష్టకరశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం. ఇదైతే మరి అటువంటి మహానాయకుడు అలా దుర్ఘటనలో మరణించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు కూడా తీరని లోటు అని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఆశయాలను అందిపుచ్చుకొని ఆయన తనయుడు, ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడం జరుగుతుంది. ఇప్పుడు మరి తండ్రి బాటలోనే చెప్పినట్టుగా ఇచ్చిన మాట కట్టుబడి మరి పరిపాలన చేయటం ఇప్పుడు మనం గమనిస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అన్ని వేళలా ఎప్పుడు వచ్చినా ఏ సమయంలోనే సహకరించాలని చెప్పి అప్పుడే మనం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజమైన నివాళి అర్పించడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నల్లమోతువారిపాలెం గ్రామంలో పంచాయతీ ఆవరణలో మరి ఆ నాయకుడిని, ఆ మహానేతని స్మరించుకోవటం జరిగింది.
जोहार डॉक्टर వైఎస్ఆర్ జోహార్ जोहार डॉक्टर వైఎస్ఆర్ జోహార్ अमर रहे डॉक्टर వైఎస్ఆర్ అమర్ రహే अमर रहे डॉक्टर వైఎస్ఆర్ అమర్ రహే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనియాడిన ఏపీ ఉపసభాపతి కోన రఘుపతి. వేములకొండను కొత్త మండలంగా ప్రకటించాలి. నిరసన కార్యక్రమంలో అఖిలపక్ష నాయకుల డిమాండ్. హాస్టళ్లలో పాత పద్ధతిలో మెనూ పటిష్టంగా అమలు చేయాలి. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ. శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా చర్యలు తీసుకోండి. అధికారులకు మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచన. ఇది ఇప్పటి వరకు చూస్తున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.